వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుధాకర్ యాసారపు. అవి ఫస్ట్ వీడియోలో అయితే చూపించిన కదా ఆలు కుర్మా ఎలా చేసుకున్నామో, ఇప్పుడు చారు చూపిద్దాం. చింతపండు చారు అండి. చింతపండుని నానబెట్టాలి నీళ్ళల్లో. తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని ఇలా గట్టిగా ఇలా రుబ్బాలి, పిసుకాలి. వేసుకున్న చారులోకి కొత్తిమీర అయితే ఇలా వేసుకోవాలి, కరివేపాకు, అయితే జీలకర్ర ఉన్న కొత్తిమీర ఇలా మిక్స్ చేయాలన్నమాట. చేసి దాంట్లో కలపాలి. తర్వాత అయితే కరివేపాకు మిక్స్ చేయాలన్నమాట. దాంట్లో ఇట్లా పిసికి దాంట్లో పెట్టేయాలి. కరివేపాకు మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మేమైతే కరివేపాకు వేసుకుంటున్నాం అంతే. కొంచెం లైట్గా కారం వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్స్. ఉప్పు వేసుకోవాలన్నమాట, సాల్ట్. ఆఫ్టర్వర్డ్స్ మిక్సీ అలా పిసుకాలి. పచ్చిచారు అన్నమాట. ఉప్పు తక్కువైందని మా అమ్మ ఉప్పు వేస్తుంది. అయితే ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి, ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా వేయాలి. దాన్ని కూడా పిసుకాలన్నమాట. మొత్తానికైతే పచ్చిచారు రెసిపీ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వీడియోలో, థర్డ్ వీడియోలో అయితే నేను గప్చుప్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేయాలి అని, ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను అనమాట. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.